ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనకు ఖండిస్తూ పోసాని కృష్ణ మురళి గారు మరి టీటీడీ చైర్పర్సన్ తిరుమల దేవస్థానం చైర్పర్సన్ అటువంటి బిఆర్ నాయుడు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈ రోజు తెలుగు యూత్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ మేమంతా కలిసి అనంతపురం నగరంలో కృష్ణ మురళి గారు మా టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు మరి సభ్యులందరినీ కూడా ఈ రోజు సమాజము ఒక్కసారిగా చూసే పరంగా ఈ పొద్దు వారు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాన్ని ఖండిస్తూ ఈ రోజు మేము పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అరే పోసాని కృష్ణమురళిగా ఈ రోజు నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు మహిళలైతేనేమి హిందూ ధర్మం అయితేనేమి ఒక్కసారిగా సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి నీది. గత ప్రభుత్వంలో నీ జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలు నువ్వు చేసినటువంటి పరిస్థితులకు తెలుగు దేవాలయాలపైన హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తే దాన్ని ఖండిస్తూ దానికి ప్రజలకు అండగా ఉంటూ టీవీ నేత బిఆర్ నాయుడు చేసినటువంటి మంచి పనిని గుర్తించి ఈ రోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక వర్గాలకు న్యాయం చేస్తూ అందులో భాగంగానే మరి బిఆర్ నాయుడు గారికి టీడీ చేర్పు ఓడిస్తే ఈ రోజు ఓడ్చుకోలేక నువ్వు నీ వెనుక ఉన్నటువంటి తొత్తులు నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడి వాళ్ళ కూతులకి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాట ప్రతి మాటకి కూడా క్షమాపణ చెప్పకపోతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జ్వాలలు మొదలవుతాయని చెప్పేసి పోసాని కృష్ణ బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఇంటికి వచ్చి చెప్పులతో కొట్టి మేమంతా కూడా క్షమాపణ చెప్పేదాకా వదిలేపరిచి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ పొద్దు అనంతపురం నగర హెడ్ క్వార్టర్ నుంచి తెలియజేసుకుంటున్న పోసాని మురళి ఇప్పటికైనా తెలుసుకొని మరి బహిరంగ క్షమాపణ చెప్పలేదు మరి రాబోయే రోజుల్లో నీ ఇల్లు ముట్టడించి నీకు దేశ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.